అంటే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది, అదేవిధంగా రేపు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఏదైతే చెప్పారో అది 100% కరెక్ట్గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా అధినేత అంటే పరిశీలన లేకుండా ఏది మాట్లాడరు. దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కూడా ఒక సంవత్సర కాలం మనం సమయం ఇవ్వాల్సిందే అని చెప్పేసి అని తను సైలెంట్గా ఉండడం. సరే, మిగతా నాయకత్వం ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడారు, అదేవిధంగా యాజిటేషన్ చేశారు, కానీ తను మాత్రం ఎంతవరకు అంటే దానికి సమయం ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేది కంప్లీట్గా చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పథకాలు, వాళ్ళు ఇచ్చిన హామీలు, ప్రాక్టీస్లో అమలవుతున్న తీరు, ఇవన్నీ కూడా సమాజంలో ప్రజల్లో చాలా అసంతృప్తిగా ఉన్నాయని చెప్పేసి మేము పరిశీలన చేశాం. అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి కూడా అక్కడక్కడ మాట్లాడుతుంటే ఎక్కడ ఏ ఊరు ఏ గ్రామం వెళ్ళినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద పూర్తి వ్యతిరేకత, అసంతృప్తి ప్రజల్లో నెలకొంది. సో ఈ విషయాల్ని బేస్ చేసుకునే మా అధినేత కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయి వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి చెప్పారు. రేపు రాబోయే రోజులలో ఎన్నికల్లో గెలవడానికి ఈ 10 ఎవరైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాటికి సంబంధించిన ఉప ఎన్నికలు తప్పనిసరిగా వస్తాయి. మనం దానికి సిద్ధంగా ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం శాయశక్తిలో మన ప్రయత్నం చాలా సీరియస్గా చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము కూడా అటువైపుగానే ఆలోచిస్తున్నాం. నేను గత కొన్ని రోజులుగా అదే మాట చెప్తున్నాను నేను. ఎందుకంటే రూట్ లెవెల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో, హామీలు ఏవైతే ఉన్నాయో, అవి ఏవి వాళ్ళు అనుకున్న దాని ప్రకారం అమలు కావట్లేదు. వాళ్ళు ఏదైతే ఆనాడు ఎలక్షన్స్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఆచరణలో అమలవుతున్నాయా అని చెప్పేసి అంటే వాటి పూర్తి స్థాయి ఆధారాలు కానీ ఏం లేని పరిస్థితి ఉంది. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో అంటే 2 రకాలు, ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఇక్కడ జరిగే ఉప ఎన్నికలు కావచ్చు, ఈ రెండిట్లో కూడా దెబ్బతింటుందని చెప్పేసి అయితే మేము బలంగా చెప్పదలుచుకున్నాం. కానీ ఏ పార్టీ అయినా అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కొంత టైం పడుతుంది. గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రజలకు ఎంతవరకు ఇవ్వాలి, ఆర్థిక లావాదేవీలు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకొని చేయడానికి కొంత టైం పడుతుంది. అలాంటిది 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా రాష్ట్రాన్ని అప్పులమయం చేసుకొచ్చారు. అసలు ఎక్కడా కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఇవన్నీ కూడా తట్టుకొని ప్రభుత్వం మళ్ళీ ముందుకెళ్ళాలి, పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు అవ్వాలంటే డెఫినెట్గా ఇంకా టైం పడుతుంది. అట్లాంటిది సంవత్సరంలోనే మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఇన్ని విమర్శలు చేయడం, గ్రాఫ్ తగ్గిపోయిందని, పాతాళంలోకి పడిపోయిందని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే మేడం, అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు ఎంత ఉన్నాయి, అదేవిధంగా ఖజానా ఎంత ఉంది, అదేవిధంగా రేపు ఎన్నికలలో మనం ఇవ్వాల్సిన హామీలు ఏంటి, ఆ తర్వాత అమలు చేయాల్సిన తీరేంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే వాళ్ళు ఎన్నికల దాంట్లోనే హామీలు ఇచ్చారు. అంటే బడ్జెట్ చూసుకోకుండా, లేకపోతే ఖజానా చూసుకోకుండా, అంటే నోటికొచ్చినట్టు మాట్లాడి నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి పాట పాడుతూ లేదా ఆ దేవుడి పాట పాడుతూ ఇచ్చిన హామీలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. ఆ ఇబ్బడి ముబ్బడిగా ఉండి తడిసి మోపిడైన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీది. అంటే ఎటువంటి అంచనా లేకుండానే, లేకపోతే ఖజానాలో ఎంత ఉందని తెలియకుండానే హామీలు ఇచ్చారా? ఒక్కొక్క హామీకి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా ఖర్చు అవుతుంది, మనం అమలు చేసే తీరులో ఇక్కడ ఎంతమంది లబ్ధిదారులు అన్నారు? అది రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేకపోతే ఇంకో మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, ఇక అనేకం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మహిళలకు స్కూటీలు కావచ్చు, లేదా ఒంటరి మహిళ 2500 రూపాయలు కావచ్చు, ఇట్లా రకరకాలుగా దాదాపు 420 హామీలు ఇటువంటి చెప్పుకుంటూ పోయారు. అంటే ఒక్కొక్క హామీకి అసలు మహిళలకు ఇస్తే ఎంతమంది మహిళలు ఉన్నారు, రైతులుంటే ఎంతమంది రైతులు ఉన్నారు, అదేవిధంగా రైతు బంధు ఇస్తే మనం ఎంతమందికి ఇవ్వాలి, అదేవిధంగా రైతు బంధులో మేము ఆనాడు అన్లిమిటెడ్గా ఇచ్చామని చెప్పేసి, అంటే అంత అంటే ఆర్థిక మొత్తం కూడా ఆ రైతు బంధుకే తగిలేశామని చెప్పేసి వాళ్ళ ప్రధానమైన ఆరోపణ ఏదైతే ఉందో, ఈ ఆరోపణలో ఇప్పటికైనా సంవత్సరం గడుస్తుంది. రైతు బంధుకు ఇప్పటికే దాదాపు 3వ పంటకు వస్తున్నారు. ఇప్పుడు 3వ పంటకు వస్తుంటే ఇప్పుడు 2 పంటలకు ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వలేదు, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాల్సింది ఇవ్వలేదు. ఎంతవరకు ఒక లిమిట్, అంటే ఎన్ని ఎకరాలకు మీరు లిమిట్ చేశారో ఇప్పటిదాకా తెలచలేదు. మేమేమో లిమిటెడ్ ఇచ్చామని చెప్పేసి అనుకున్న దాంట్లో, మీరు ప్రధానమైన ఆరోపణ చేసిన దాంట్లో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇన్ని ఎకరాలకు మాత్రమే ఇస్తాము, ఇంతకు మించి మేము ఇవ్వము అని చెప్పేసి ఏమన్నా రూట్ మ్యాప్ ఇచ్చిందా? ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రాక్టీస్లో చెప్తున్నారో
అవేవి కూడా అమలు కావట్లేదు. మీరు చూడండి, మహిళలకు ఉచిత బస్సు అనుకున్నారనుకోండి, ఈ రోజుటి వరకు కూడా మహిళల ఉచిత బస్సు అమలు చేసిన తర్వాత, వాళ్ళ అమల్లోకి వచ్చిన తర్వాత ముందు ఫ్రీక్వెంట్గా వచ్చిన బస్సులు ఈరోజు ఫ్రీక్వెంట్గా రావట్లేదు. అదే ఆనాడు మొదట్లో ఒక నెల రోజులు మెచ్చుకున్న మహిళలు ఆ తర్వాత కొట్లాడుకోవడం, ఇబ్బందులు పడడము, నిలబడిపోవడము, ఈ దానికి భిన్నంగా వాళ్ళు ఏం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే బస్సుల సంఖ్య తగ్గించేయటం. దాంతో వాళ్ళు భిన్నంగా ఏం ఆలోచిస్తున్నారంటే, నాయన డిపో మేనేజర్ల దగ్గరికి పోయి అర్జీలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఏమని, మాకు బస్సులు వేయండి, మేము డబ్బులు పెట్టుకొని కొనుక్కొని మేము టికెట్ కొనుక్కొని పోతాం, కానీ మాకు బస్సులు వేయండి అని చెప్పేసి మాట్లాడే స్థితికి నెట్టబడ్డారు. అంటే ఇంత దారుణమైన పరిస్థితి, అన్ని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇటు రైతులు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఇటు మహిళలు పడుతున్న ఇబ్బందులు కావచ్చు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఈరోజు ఈ సంవత్సర కాలము అనేక వేల మందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ పెళ్ళిళ్ళైన వాళ్ళకు ఎవరికి కళ్యాణ లక్ష్మి ఇచ్చారు? అదేవిధంగా తులం బంగారం ఎంత ఇచ్చారు? తులం బంగారం ఇస్తామని చెప్పారు కదా, ఎంతమందికి ఇచ్చారు? అంటే ఆ తులం బంగారం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం ఎంత బంగారాన్ని కొనదలుచుకుంది? దానికి ఒక లెక్కపత్రం ఉండాలి కదా. అదేవిధంగా పేదలకు వాళ్లకు ఇచ్చే దాంట్లో, లబ్ధిదారుల్ని ఎంపిక చేసే దాంట్లో ఇప్పటిదాకా ఎంతమందికి ఎంపిక చేశారు? చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏవీ లేవు. అంటే ఏది పడితే అది మాట్లాడుకోవడము, ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడి నరం లేని నాలుకను ఏదైనా మాట్లాడుతుందని చెప్పేసి అనుకున్న చందంగా ఎన్నికల్లో విస్తృతమైన హామీలు ఇచ్చేసి ఈరోజు అమలు దగ్గరికి వచ్చేటప్పటికేనంటే అప్పులు ఉన్నాయి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పేసి ఎందుకు అనాలి? మీకు ఒకవేళ నిజంగా దాని మీద మీకు లేకపోతే పిఎస్సిలో మీరున్నారు. పిఎస్సిలో మీరున్నప్పుడు దాంట్లో బడ్జెట్ ఎంత ఉంది, అదేవిధంగా అప్పులు ఎంత ఉన్నాయి, మన ఆదాయం ఎంత, ప్రతి నెల వస్తున్న ఆదాయం ఎంత, రేపు మనం ప్రతి నెలకు మనం ఎంత ఖర్చు పెడతాము ఏంటి అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాదు వీళ్ళు నిరుద్యోగ సమస్యను మేము పరిష్కరిస్తాము, రూపుమాపుతాము, అదేవిధంగా సంవత్సరానికి 2 లక్షల పోస్టులు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. 2 లక్షలు ఎక్కడ ఉన్నాయి? మేము నోటిఫికేషన్ చేసిన కాలం నోటిఫికేషన్లే వీళ్ళు ఫుల్ఫిల్ చేశారు. అవి 50,000. ఇంకా 1,50,000 ఏది? అంటే సంవత్సరం గడిచింది కదా. 2 లక్షల పోస్టులలో 50,000 రూపాయలు సరే మీ ఖాతాలో అకౌంట్లో వేసుకున్నా, మీరే నోటిఫికేషన్ ఇచ్చింది అనుకోండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మొత్తం చేసింది అనుకోండి, అకౌంట్లో మీరు వేసుకోండి సరే. ఇంకా 1,50,000 ఏవి? అంటే నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు ఆ రోజు మీ వెన్నంటే ఉన్నారని చెప్పేసి మాట్లాడింది కదా, మీ వెంటే ఉండి వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేసిన వాళ్ళే కదా. మరి ఈ 1,50,000 పోస్టుల్ని ఫిలప్ చేయడానికి మీరు చేసిన ప్రణాళిక ఏంటి? మీరు క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఎక్కడ క్యాలెండర్ రిలీజ్ చేశారు? చేసిన క్యాలెండర్ రిలీజ్ కూడా అది జనవరి ఫిబ్రవరి మార్చి లెక్క చొప్పున ఏదో సంకేసి పెట్టారు, కానీ అసలు ఏవి ఫుల్ఫిల్ చేస్తారు, ఏవి ఫుల్ఫిల్ చేయరు, ఏ దాంట్లో ఎంత ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలు ఉన్న దానికి ఎంత మేము నోటిఫికేషన్ ఇస్తాము, నోటిఫికేషన్ ఇచ్చిన దానికి ఎన్ని రోజుల్లో మేము ఫిలప్ చేస్తామని చెప్పేసి ఏమైనా టైం టేబుల్ ఇచ్చారా? ఏది టైం టేబుల్ ఇవ్వలేదు. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే 420 హామీలు వెళ్ళి మొత్తం కంప్లీట్గా వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రజలకు అనుకూలంగా లేవు. ప్రజలు ఈరోజు చాలా సీరియస్గా అసంతృప్తితో ఉన్నారు. మీరు ఎవరి దగ్గర తీసుకుపోయి ఈరోజు యూట్యూబర్లు చాలామంది బయటకు పోయి మాట్లాడుతుంటే, అంటే ప్రజలతో మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మైకు పెడితే అసలు తిట్టకుండా తిడుతున్నారు. అంత భయంకరమైన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. మీరు అంటే ఏ క్షణంలో చూసినా, ఏ స్థితిలో చూసినా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేరు అనేది అయితే మాకున్న అంచనా. రేపు రాబోయే రోజుల్లో అదే నిర్ధారణ అవుతుందని కూడా మేము అనుకుంటున్నాం. రవి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరే సంవత్సరం అయింది, 12 నెలలైంది, 14 నెలలైంది, ఇలాంటి లెక్కలన్నీ వస్తున్నాయి. బట్ ఈ సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి పనితీరేంటో ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఆ పార్టీ